గత 3.5 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్. జెలెన్స్కీకి ఒక ఆఫర్ ఇచ్చారు. లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే మాస్కోపై దాడి చేయగలుగుతావా అని చెప్పి జెలెన్స్కీని ట్రంప్ అడిగారట సార్. ఏంటి సార్, ట్రంప్ రష్యాపై దాడికి ప్లాన్ చేస్తూ ఉన్నారా? జెలెన్స్కీ అంత సాహసం చేయగలుగుతారా? అంటే జూలై 4th రోజు ట్రంప్ జెలెన్స్కీతో అంటే పుటిన్తో మాట్లాడిన 1 డేకు ఇది ఫైనాన్షియల్ టైమ్స్లో ఈ కథనం వచ్చింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఈజ్ అన్ హైలీ రెస్పెక్టెడ్ డైలీ. సో ఈ మాస్కోపై దాడి చేయగలవా అని అనడంతో పాటు అదే సమయంలో ఇంకో మాట కూడా అన్నాడు. అంటే ట్రంప్ ఒక డ్యూయల్ పోస్టరింగ్ చేస్తున్నాడు. ఒకవైపు ఏమో మాస్కోపై దాడి చేయగలవా అని అడిగాడు. చేయగలను, మీరు కనుక నాకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే అని జెలెన్స్కీ చెప్పాడు. ఆల్రెడీ మీకు ప్యాట్రియాట్ మిసైల్స్, ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే శత్రుదేశం మన పైన మిసైల్స్తో దాడి చేసినా, ఫైటర్ జెట్లతో దాడి చేసినా ఆపగలిగే దాన్ని ఎయిర్ డిఫెన్స్ అంటారు. మనం ఇటీవల ఆపరేషన్ సింధు టైంలో S-400 రష్యన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ వాడాం, ఆకాష్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ వాడాం. సో అలాంటిది ప్యాట్రియాట్ మిసైల్ షీల్డ్ ఆల్రెడీ మీకు ఉక్రెయిన్కు పంపిస్తున్నాడు. దాంతోపాటు లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ఇస్తామని, ఇంకా లేట్ అవుతుందని యూరప్తో నాటోతో చెప్పింది అంటే అమెరికాలో ప్రొడక్షన్ చేసి మీకు పంపిస్తాం, ఈలోగా మీ దేశాల్లో నాటోలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మొదలు ఉక్రెయిన్కి పంపిస్తాయి. తర్వాత అమెరికా వాళ్ళు ఇచ్చాక మళ్ళీ దాన్ని రిప్లెనిష్, దాన్ని ఖాళీ అయిన ఆయుధ భండాగారాన్ని నింపుకుంటాయి. సో అంత ఎమర్జెన్సీగా ఆయుధాలని ఉక్రెయిన్కి పంపిస్తున్నాడు. సో ఇది చూస్తే ఏమనిపిస్తుంది, మాస్కో పైన దాడి చేయగలవా అంటున్నాడు, ప్యాట్రియాట్ మిసైల్ పంపుతున్నాడు, నాటో సెక్రటరీ జనరల్ పక్కన పెట్టుకొని మాట్లాడాడు, ఇమీడియట్గా మీరు ఆ యూరప్ నుంచి ఆయుధాలు పంపించండి అంటున్నాడు, భారీ ఎత్తున ఉక్రెయిన్ ఆర్మ్ చేస్తున్నాడు. దాంతో జెలెన్స్కీ ఆనందాన్ని వ్యక్తం కూడా చేశాడు. ఇవన్నీ చూస్తే మాస్కో పైన అటాక్ చేస్తావా అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ వెంటనే ఏమన్నాడు, మనం ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ దుస్సాహసానికి ఏమైనా పాల్పడుతుందా, యుద్ధ భూమిలో గెలవాలనే ఆలోచన ఏమైనా చేస్తుందా అని కూడా అన్నాడు. అంటే ఉక్రెయిన్ పీస్ ఒప్పుకోకుండా మారిపోతుందా, మనం ఇచ్చిన ఆయుధాలతో దుస్సాహసానికి పోయి అసలు పీస్కి నువ్వు ఒప్పుకొని అంటాడా అని కూడా బహిరంగంగా వ్యక్తం చేశాడు ట్రంప్ అనుమానం. దానికి నాటో సెక్రటరీ జనరల్ అలాంటిది ఏమీ లేదు, ఉక్రెయిన్ వాంట్స్ పీస్, ఇది ఉక్రెయిన్ రక్షణ ఆత్మరక్షణ కొరకే అని చెప్పాడు. సో అందువల్ల ట్రంప్ ఒకవైపు ఏమో పీస్ కావాలంటున్నాడు, మరొక వైపు ఏమో వార్ పోస్టరింగ్ చేస్తున్నాడు. ఈ రెండు కలిపితే అర్థం ఏంటి? సో ట్రంప్ ఆయుధాలు ఇచ్చేది రష్యా పైన గెలవటానికి కాదు, రష్యాను ఒప్పించడానికి, చర్చలకు, ఒప్పందానికి. దీన్నే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అంటాడు. ఇరాన్పై కూడా అదే చేశాడు కదా, ఇరాన్పై దాడి చేశాడు భయంకరంగా, మళ్ళీ వెంటనే ఇరాన్తో చర్చలను మొదలుపెట్టాడు. చర్చలు జరుగుతున్న సమయంలో 5 రౌండ్లు జరిగి 6వ రౌండ్ మొదలవుతుంటే ఒమన్లో అటాక్ చేశారు, చేది మళ్ళీ ఇప్పుడు చర్చలకు రెడీ అంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ ఇచ్చే సాయము యుద్ధ భూమిలో రష్యాను పైన ఉక్రెయిన్ విజయం సాధించడానికి కాదు, కేవలం రష్యాను ఒప్పించడానికి, భయపెట్టించడానికి. కానీ రష్యా భయపడుతుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ మాస్కోను అటాక్ చేయగలవా ట్రంప్ అడిగాడు అంటే దానికి రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంట్ డిమిట్రీ మెద్వెదేవ్, ఈయన పుటిన్కి అడ్వైజరు, ఆయన ఓపెన్గా చెప్పాడు, ట్రంప్ థియేట్రికల్ అల్టిమేటం అన్నాడు, ఇదొక సినిమా పక్కీలో అల్టిమేటం ఇస్తున్నాడు అంటూ ప్రపంచము ఏమి జరుగుతుందో అని హడలెత్తిపోతుంది, రష్యా డజంట్ కేర్ అన్నాడు, మేము మాత్రం కేర్ కూడా ఏమో అన్నాడు. సో అందువల్ల ఇప్పుడు ఇది ఏదో మాస్కో పైన ఉక్రెయిన్ దాడి చేస్తుందని, దాడి చేసేందుకు అమెరికా, యూరప్ ఆయుధాలు ఇస్తుందని అనుకోను. కేవలం పుటిన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ పెట్టి ఆయనను డీల్కి ఒప్పించేటువంటి క్రమం. ఎందుకంటే మాస్కో పైన దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మళ్ళీ పుటిన్ దానికి కౌంటర్ అటాక్ చేస్తే ఇది ఒక రీజనల్ వార్గా, లార్జర్ వార్గా మారిపోతుంది కదా.